రోగి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయాలంటే నీకు విశ్వాస బలం కావాలి. ఒక వ్యక్తికి సువార్త చెప్పి నిశ్చయం అన్నట్టుగా నువ్వు మాట్లాడాలంటే నీకు విశ్వాస బలం కావాలి. నీ పట్ల నీ విషయంలో కూడా కార్యాలు జరగాలంటే విశ్వాస బలం కావాలి. నీ ఇంటి వారి పట్ల కార్యాలు జరగాలన్న విశ్వాస బలం కావాలి. శత్రువు గవిని స్వాధీనపరచుకోవాలన్న తమ్ముడు ఏం కావాలి? విశ్వాస బలం కావాలి. అందుకే ఆ విశ్వాసాన్ని ఎఫెక్ట్ చేయడానికి తరచు దాడి చేస్తాడు వాడు. వాడిని దెబ్బ కొట్టే సూత్రం ఇది. నీ అపరాధాలను తీసుకొచ్చి నీ నెత్తిని రుద్ది వాడు మాట్లాడినప్పుడు ఆ మాటలు నీకు వాయిస్లో వినపడవు, కానీ నీ అంతరంగంలో కలుగుతూ ఉంటాయి ఆలోచనలు. నీకే ఆ ఫీలింగ్స్ వస్తుంటాయి. నేను కరెక్ట్ కాదు కదా, నా ప్రార్థన వింటాడా, ఏదో ఆమె కోసం చేశా కానీ ఆమె అడిగిందని చేశా కానీ నా ప్రార్థన వింటాడా అని నువ్వే పెద విరిచినప్పుడు నిజంగా ఏం జరిగింది అక్కడ? లేదు, నా ప్రభు నా ప్రార్థన వింటాడన్న నిశ్చయిత ఉంటే కదా అక్కడ కార్యం జరిగేది.